మేము ఇప్పుడు గోల్ఫ్ ఎన్క్లేవ్లో ఉంటాం, పావుకూరు. కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది మా కాలనీకి. తర్వాత సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అయితే మా ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడము, డాక్టరు, సార్ ప్రొఫెసరు. మొన్న నైట్ 8:30కి నేపాల్ గ్రూప్ను పెట్టుకున్నారు 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4 తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మత్తు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తుంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, డీసీపీ గారు, అందరూ పెద్ద అందరూ వచ్చి చూశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని అయినా ఇట్లా అవుతున్నదంటే అందరూ మా ఇంట్లో కూడా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. ఒక సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. గవర్నమెంట్ని కానీ పోలీస్ వ్యవస్థను కానీ రిక్వెస్ట్ చేస్తాం, ఇంకేమన్నా హెల్ప్ చేయగలుగుతారు. లేదండి, పెట్రోలింగ్ కూడా ఎప్పుడు రాదు. అంటే వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్. ఆమె డాక్టర్, పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆమె మమతా మెడికల్ కాలేజ్లో. సార్ ప్రొఫెసర్, ఆయనకి క్లయింట్స్ వస్తూ ఉంటారు డే టైం. ఆ పనోళ్లే చుట్టూరు మొత్తం కనిపెట్టి పాపం